నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం పీఠాధిపతురాలు లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే ఫనీ. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు 1 వీక్ నుంచి మీరు బాధపడుతున్నారు. సో నేను అందుకే డిస్టర్బ్ చేయకూడదు అని ఇన్ని రోజులు మీకు రెస్ట్ ఇచ్చేసాం మేము. సో అయితే ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తే కనుక మేడం, చాలా మంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది ఏం చెప్తారంటే, ఈ సమస్యకి పూజ చేశాము అయినా మాకు రిజల్ట్ రాలేదు, లేకపోతే ధన సమస్యలు అవనివ్వండి, అనారోగ్య సమస్యలు ఇవ్వండి, మానవ జన్మ ఎత్తిన తర్వాత కష్ట సుఖాలు రెండూ ఉంటాయి, అందరికీ తెలిసిందే. కానీ సుఖం వచ్చినప్పుడు మనకు అంత తెలియకుండా టైం వెళ్ళిపోతుంది. కానీ కష్టాన్ని తట్టుకోవడం అనేది చాలా మానసిక ధైర్యం ఉండాలి, భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. సో అందులో భాగంగా రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళకి మీరు అంటే ఎటువంటి పరిహారం పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పొచ్చండి? అన్ని రకాల సమస్యలకి కూడా మేము ఇన్ని చేస్తున్నాం, ఇన్ని పూజలు చేస్తున్నాం, మాకు ఎటువంటి ఫలితం రావట్లేదు, మా కర్మ ఇలా కాలిపోయింది అనుకునే వాళ్ళకి ముందు స్వామి చెప్పేది ఒకటే, మీరు అన్ని చేశారు, మంత్రం చేశారు, హోమం చేశారు, వ్రతం చేశారు, ఏ ఫలితం లేదన్నప్పుడు గురుపాదాలే శరణ్యం. గురుపాదాలు పట్టుకో, వెంటనే గురువుని ఆరాధించాలి. గురుపాదాలే శరణ్యం అని చెప్పి మా గురువు గారు చెప్పిన ఉపాయం ఏంటంటే సప్తాహాలు చేయాలి. సప్తాహాలు అంటే 7 సప్తాహాలు. మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో సప్తాహాలు మొదలు పెడుతున్నాం. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం ఫిబ్రవరి 6వ తారీఖు మాఘమాసము మొదలవుతుంది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 27వ తారీఖు వరకు, అంటే 49 రోజులు సప్తాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాని యొక్క శక్తి అసలు సామాన్యమైన శక్తి కాదు. పారాయణము, గురుచరిత్ర పారాయణము 7 సార్లు చేయటం సప్తాహాలు అంటే. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 27 వరకు. 49 డేస్ 7 7s are 49 7 సార్లు అన్నమాట. ఆ పారాయణం మన పీఠంలో జరుగుతుంది. సప్తాహాలు జరుగుతాయి. ఎవరైనా ఏ ఊరు నుంచి రావాలన్నా కూడా అక్కడ ఉండొచ్చు. పీఠంలో 7 వారాలు చక్కగా పారాయణం చేసుకోవచ్చు. అక్కడ ఉండటానికి ఉంటుంది, స్వామి దగ్గరే పడుకోవచ్చు. ఈ సప్తాహాల తర్వాత మీ జీవితం ఎలా మారుతుందో మీరే చూడండి. ఎందుకంటే చాలా మంది ఒక వారం రోజులు అక్కడనే జ్యోతి పెట్టుకోవడానికే భయపడతారు. ఎలా ఉంటుందని ఈ 49 రోజులు అక్కడనే జ్యోతి పెట్టుకొని 4 హారతులు మనం పీఠంలో ఇస్తాము. 4 హారతులు ఇస్తాము. అలాగే స్వామికి పవలింపు సేవ చేస్తాము. అన్ని కూడా పద్ధతి ప్రకారము జరుగుతాయి అక్కడ పీఠంలో. అంటే ఇంట్లో మేము చేయలేము ఇవన్నీ అన్న వాళ్ళకి సప్తాహాలు. అందుకే ఎటువంటి సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, ఉద్యోగ సమస్య ఉన్నా, మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, చాలా మందికి ఇలాంటివి ఎక్కువ సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాగే ఇంకా ఇతర సమస్యలు, ఆర్థిక సమస్యలు, చాలా మందికి ఆర్థికం, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఇవన్నీ ప్రధాన సమస్యలు. వీటన్నిటి నుంచి అంటే సప్తాహాలు అని మా గురువులు చేసేవారు. అదే విధానాన్ని ఫాలో అయ్యాం. ఎటువంటి కోరికైనా, ఎటువంటి జటిలమైన సమస్య అయినా కూడా ఈ సప్తాహాల వల్ల తీరుతుంది. ఇప్పుడు అంటే కొంతమంది అన్ని రోజులు ఉండలేరండి. ఉండలేని వాళ్ళు ఒక వారం ఉండి, లేకపోతే ఒక సప్తాహం మాత్రమే అటెండ్ అయ్యి వెళ్లే అవకాశం ఉంటుందంటారా? చేసుకోవచ్చు, కానీ 49 రోజులు అనేది ఒక దీక్షా విధానం. సరే మాకు ఒక 3 వారాలు కుదురుతుంది అంటే 3 వారాలు కుదురుతుందని చేసుకోవాలి. మళ్ళీ కొంతమంది స్త్రీలకు కూడా మధ్యలో ఉంటుంది అలా కూడా. అలాంటప్పుడు 3 వారాలు 4 వారాలు కంటిన్యూ చేసుకోవాలి. ఎన్ని రోజులైతే ఉండగలరో, అంటే ఒక సప్తాహం కంప్లీట్ అయ్యే వరకు కంపల్సరీ మధ్యలో వెళ్ళకూడదు అన్నమాట. ఈ సప్తాహ పారాయణం అనేది సామాన్యమైనది కాదు. ఎక్కడైతే పారాయణం జరుగుతుందో ఎటువంటి చెడు కర్మలు కూడా దరిచేరవు. కర్మలన్నీ కూడా దూరం అయిపోతాయి. అసలు గురువుకి అత్యంత ప్రీతికరమైనది పారాయణం, నామజపం, ధ్యానం. ఇవన్నీ కూడా మనం ఏమీ చేయలేము. మాకు ఆర్థికంగా కూడా మాకేమీ లేదు, మేము ఏమీ చేయలేము అన్న వాళ్ళకి పారాయణమే సరైన మార్గం. ఈ విధంగా ఎందుకు వచ్చి పీఠంకి వచ్చి చేయమంటానంటే, ఇంట్లో ఉండి కూడా అదే ఆలోచనలతో పారాయణం చేస్తే అలాంటి మీ దృష్టి భగవంతుడి మీద కాకుండా మీ సమస్యల మీదే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు భగవంతుడి మీద మీ దృష్టి వెళ్తుంది. ఇప్పుడు క్షేత్రంలో చేసే పారాయణ మహిమ వేరుంటుంది, దేవాలయాల్లో చేసేది వేరుంటుంది, పీఠాల్లో చేసేది వేరుంటుంది. పీఠాలు ఆ యొక్క శక్తి
వేరేగా ఉంటుంది అనమాట. ఇది ఒక ఇప్పుడు ఆ దీక్ష లాగా పీఠంలో చేయాలి. స్వామివారి ఎదురుగా చక్కగా కూర్చుని చేస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్సే కానీ ఇప్పుడు మీరు అన్నారు ధూప దీపాలు అఖండ దీపం ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవాలంటే సామాన్యులకి అవ్వదు కదండి, ఎవరికీ అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇంట్లో రకరకాల సమస్యలు, వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు. పైగా ఈ సంవత్సరము అనేది ఎక్కువ కుజ శక్తి ఉంటుంది, కుజ ప్రభావం ఉంటుంది. అవునండి. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే పారాయణాలు ఎక్కువ చేయాలి, నామజపాలు ఎక్కువ చేయాలి, హనుమాన్ చాలీస ఎక్కువ పఠించాలి. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ ఆల్రెడీ లో కూడా మనం చెప్పారు మీరు. చెప్పాం. అవును చెప్పారు. దీంతో పాటుగా స్వామి నాకు ఈ సంవత్సరం ఎక్కువ ఈ సప్తాహాలు ఎక్కువ నిర్వహించమని చెప్పారు. సప్తాహాలు అని చేయమన్నారు, సామూహిక సిద్ధమంగళ స్తోత్రాలు కూడా ఎక్కువ చేయమన్నారు. ఈ రెండు ఈ సంవత్సరం ఎక్కువ చేయమని నాకు స్వామి ఇంట్యూషన్ ఇచ్చారనమాట. ఆ విధంగా సప్తాహాలు అనేవి ఎక్కువగా చేయించమని చెప్పారు అనమాట. రైట్ అండి. అయితే ఇప్పుడు వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అవన్నీ కూడా మీరు అక్కడికి వచ్చిన తర్వాతే చెప్తారా? అవును. ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకి కాల్ చేస్తే తప్పకుండా. దీనిలో మీరు పాల్గొనాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది, చక్కగా పాల్గొని మీకున్న సమస్యల్ని తొలగించుకోవడానికి ఇది మంచి అవకాశంగా మీరు అందరూ వినియోగించుకోవాలి అనుకుంటే కనుక క్రింది స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి, అన్ని వివరాలు అందిస్తామండి.